శరీర కోరికలు చంపుకోలేరు. ఎవరో శరీర సంబంధులు. ఆత్మ సంబంధులైతే ఆత్మ విషయాల మీదే మనసు ఉంచుతారు, ఆత్మ విషయాల్ని ఆలోచిస్తారు, ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వాక్యాన్ని వక్రీకరించి, వాక్యాన్ని దాటి చెప్పుతున్న వాక్యాన్ని పెడచెవుని పెడుతున్నామంటే మన వాక్య సంబంధంగా జీవిస్తున్నామా, జీవించట్లేదా? సంఘం ఇక్కడ ఏం చేశారు? ఒకే మనసు కలిగి ఉంది. సంఘం అంతా ఒకే మనసు, కానీ ఇద్దరు మనుషులు కలవలా. ఆ ఇద్దరు ఎవరో చూద్దాం. ఆ ఇద్దరు మనుషులు సంఘములో కలవలా. వారిద్దరు మనుషులు కలవలా. 3000 మంది మనుషులు కలిసినే గాని, 5000 మంది మనుషులు కలిసినే గాని, సంఘం అంతా మనసు కలిసింది గాని వాళ్ళిద్దరిది మాత్రం వేరుగానే ఉంది. వాళ్ళిద్దరు తలంపులు వేరుగానే ఉండి, వాళ్ళిద్దరు ఆలోచనలు వేరుగానే ఉండే, వాళ్ళిద్దరు నడక వేరుగానే ఉంది, వాళ్ళిద్దరు స్వభావం వేరుగానే ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తేటగా చూపిస్తున్నాడు. చూడండి, ఆ ఇద్దరు ఎవరు? అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై, ఎవరితో ఏకమయ్యాడు? భార్యతో భర్త ఏకమయ్యాడు. సంఘముతో ఏకం కాల, సంఘముతో కలిసి ఉండలా, సంఘము ప్రకారంగా నిర్ణయం తీసుకోవట్లా, సంఘం ఎలా జీవిస్తుందో అలాగ లేదు. ఏకమై ఉన్నాడు. ఎవరిలో? భార్యలో. ఏకము కావాల్సింది భార్యలోనా, సంఘములోనా? సంఘములో. ఏకం కావాల్సింది భర్తతోట, సంఘముతోట. అంటే వీళ్ళిద్దరు మనుషులు కలవకుండా చేస్తుంది ఎవరు? సాతాను. అది ఎవరినైనా ఆడుకోవచ్చు. సాతాను సేవకుని కూడా ఆడుకోడు. ఒక్కసారి సాతాను తెలుసా?